కుట్టిందో అక్కడ రాయనడంట. తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ రాయనడు. సరే మందు తీసుకొని వచ్చిండు. నీకు తేలు ఎక్కడ కుట్టింది తాత అన్నాడు. ఆ స్తంభం కాడ కుట్టిందండు. పోయి స్తంభం కాడ రాసిండు. తేలు ఎక్కడ కుట్టింది అన్నాడు, స్తంభం కాడ కుట్టిండు. ఇప్పుడు ఎక్కడ రాయాలా? కుట్టిన కాడ కదా రాయాల్సింది, స్తంభం కాడ రాసిండు. తగ్గితే డాక్టర్ గారు ఏమన్నాడు, రాయంలోనే తగ్గుతాడు ఇన్స్టాంట్ గా. ఇప్పుడే ఇట్లా రాయంలోనే ఇట్లా తగ్గుతాడు. అర్ధగంట అయినా తగ్గల, గంట అయినా తగ్గల. ఇప్పుడు ఏమంటాడు, డాక్టర్ గారు మంచోడు కాదు, చెడ్డ మంది ఇచ్చిండు, మంచి మంది లేదని డాక్టర్ గారిని తిడతాడు. ఇప్పుడు తేడా డాక్టర్ గారి దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? అంటే డాక్టర్ గారు ఏం చెప్పారో చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోవాలి కదా. అట్లాగే అంటే ఏంటి అర్థం? ఇప్పుడు రాయాల్సింది ఎక్కడ? స్తంభం కాడ, కాలుగా? కాలు కదా రాయాల్సింది. అలాగే మనం కూడా గురువు గారు ఒకటి చెబితే అది మనం వేరే విధంగా అర్థం చేసుకున్నాం అనుకోండి. వారు ఒకటి చెబితే మనకి ఇంకో విధంగా అర్థమైంది అనుకోండి, ఏం ఉపయోగం? అందుకే ఏమన్నారు, గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా ఆచరించాలి, జీవించాలి. తనుమన ధనములు గురునకు వినయంబుగా ధారపోసి వేక్క గురునిచే అనువైన బోధపడుతున్న ఘనమతివంతునకు సాటి గలదా ఈ భూమిని అని చెప్పారు. ఏమన్నారు గురువు గారు? ఏం కోరుకుంటున్నాము? ఆ తెలివి, ఆ ఎరుక, ఈయన ఆయన అన్నారు. అదే కదా, మరి ఇచ్చినవా లేదా? ఎప్పుడో ఇచ్చినగా గురుగారు, నేను ఎప్పుడో ఇచ్చా. అందుకే కొత్తగా నా కందార్థం చదివేది నేను. ఇప్పుడు ఆ కందార్థం ఎందుకు చదువుతున్నా అనుకున్నారు గురుగారు? ఆ గురువు గారు ఏమన్నారు కాబట్టి నేను ఇచ్చా. అందుకే ఆ కందార్థం చదువుతున్నా. అయ్యమ్మ పూజ జరుగుతుందిగా, 1000 రూపాయలు విరాళి మీద. నేను 500 మరి మొత్తం గురువు గారికి ఇచ్చా అంటే కానీ ఆయన నేను 500 ఇస్తా మొత్తం. ఉత్తగా అన్న మాట అన్నా కానీ డబ్బులు గురువు గారికి నిజంగా డబ్బులు అడుగుతున్నా నేను అసలు ఇచ్చేవాడే కాదు. అసలు ఆ ఆశ్రమం కాడికి వచ్చేవాడే కాదు. అట్లుంటదా? ఇయటం అంటే ఏంటి అంటే ఎంత అంటే గురువు గారు డబ్బులు మంచిగా డబ్బులు అడుగుతున్నాయి. ఆయన డబ్బుల కోసం వచ్చిన అంటే గురువు గారు మన నుంచి డబ్బులు ఆశించడం కోసం అడిగేది వారి ఉద్దేశం అదే. అసలు మనలో త్యాగం ఎంత ఉందో తెలుసుకోవడం కోసం అడిగిండు. అసలు నువ్వు ఇత్తవా ఇవ్వా? అసలు నిజంగా నీకు ఆ మనసు ఉందా లేదా, ఆ భక్తి ఉందా లేదా, ఆ జ్ఞానం ఉందా లేదా, చెప్పింది చెప్పినట్టు ఎంటవా ఎనవా? మన పాట ఎన్నాళ్ళుండిన ఏకసు